పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ఈ డబ్బంతా ఇల్లు దిక్వాళ్ళ ఇల్లు అగ్గిపెట్టంత ఇల్లు ఇవి అల్లుడత్త ఎక్కడ బిడ్డ ఎక్కడ కొడుకు ఎక్కడ కోడలు ఎక్కడ అని చెప్పి మాయమాటలు చెప్పి ఆనాడు 10 ఏళ్ళు కూడా ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇవాళ ప్రజలకు మాట ఇచ్చి పేద ప్రజానికానికి మీకు 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి ఆనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు మాట ఇచ్చి మాట తప్పకుండా ఇవాళ 5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 29 రాష్ట్రాలలో 5 లక్షల ఇల్లు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరైతే ఇల్లు రానటువంటి పేదలు ఉన్నారో ఇవాళ 12వ వార్డులో 8 ఇల్లు ఇచ్చినాం. అక్కడ కానీ ఇక్కడ కానీ సుల్తానాబాద్ పట్టణంలో కానీ 220 ఇళ్ళ పైన ఇచ్చినాం. ఇవాళ ఎంతమంది ఇంకా ఇక్కడ లేకుండా ఉండి ఇక్కడ ఉన్నోళ్ళు కూడా ఇల్లు రాకుండా ఉన్నోళ్ళు ఎవరైతే మీరు ఉన్నారో వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇవాళ ఇల్లు లేకుండా ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత 100% నాది. మీకు ఎవ్వరికి కూడా ఎలాంటి డౌట్ అవసరం లేదు. మీ విద్యాన్న ఒక్కసారి చెప్తే 10 సార్లు చెప్పినారు. చౌరస్తాలో చెప్పినాం. సుల్తానాబాద్కు చాలా అన్యాయం జరిగింది. సుల్తానాబాద్కు అప్పున్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పటి మాజీ ఎమ్మెల్యే సవత్తల్లి ప్రేమ చూపించిండు. 10 సంవత్సరాలు సుల్తానాబాద్ ధ్వంసమైందని చెప్పి అనేక సార్లు చెప్పిన. ఇవాళ ఈ 2 ఏళ్లలో 20 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినాం సుల్తానాబాద్. ఇలా హైదరాబాద్ లెవెల్లో ఉన్నటువంటి రోడ్లు ఇవాళ మన సోదరులు గాదుల రాయమల్లి గారు ఆనాడు పోలీస్ స్టేషన్ నుండి జెండా చౌరస్తాకు కానీ, శివాలయం నుండి రాజీవ్ రాజాకి కానీ, శివాలయం నుండి ఒడ్డెనకాల్ని గట్టెపల్లి రోడ్ కానీ, అదేవిధంగా రోడ్డు వైండనింగ్ చేస్తూ ఉంటే చాలామంది పెద్దలు నా దగ్గరికి వచ్చారు. అన్న మరి ఇంత తీస్తే బాగుండదంటే ఆనాడు మనం చెప్పి ఒప్పించి మీకు రోడ్లు చేసే బాధ్యత నాది, డ్రైనేజీలు నిర్మాణం చేసే బాధ్యత నాది, మళ్ళీ ఒక 50 సంవత్సరాల దాకా ఇబ్బంది ఉండదని చెప్పి పాపం నచ్చ చెప్తే అందరూ కూడా విన్నారు. ఇవాళ వింటే మీరు అటు ముఖాన్ని ఎప్పుడైనా వెళ్తే హైదరాబాద్లో ఏవైతే రోడ్లు ఉంటాయో ఇవాళ పాత సుల్తానాబాద్లో ఆ రోడ్లు చేయించండి మీ విజయాన్ని అని చెప్పిస్తాము. ఇవాళ మండల ఆఫీస్ చౌరస్తాలో 50 లక్షలపైన ఒక ఐలాండ్, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ చౌరస్తాలో ఒక ఐర్లాండ్ను 50 లక్షలతోని ₹1 కోటి నిర్మించబోతా ఉన్నాం. అదేవిధంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రాబోయే వారం 10 రోజులలో అంబేద్కర్ స్టాచ్యూ నుండి మజీద్ చౌరస్తా వరకు బీటీ రోడ్ నిర్మాణం, డాంబర్ రోడ్ నిర్మాణం కూడా ఈ వారం 10 రోజులలో పూర్తి చేయబోతా ఉన్నాం. 20 కోట్ల రూపాయల టెండర్లు పిలిచినాం. 20 కోట్ల టెండర్లు పిలిచి దాదాపు నాకు తెలిసి సుల్తానాబాద్లో ఇక మనం చేద్దామన్నా కూడా రోడ్డు కానీ డ్రైన్ కానీ ఏది కూడా ఉండదు. ఏళ్ళు మీరందరూ కూడా మీ కాళ్ళు కాయలు కాసేటట్టు తిరిగారు. మీ సేవా సెంటర్, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కార్డుల కోసం తిరిగి రాలే కార్డు. కానీ ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డులు ఇచ్చారు. రేషన్ కార్డులతో పాటు ఇవాళ మీ అందరికీ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్న బియ్యం ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇవాళ ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళ లొల్లి ఎక్కువైతుంది, బావది బామాది. ఇవాళ పేపర్లో నేను తిట్టిన రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఐటెం తప్ప ఆయన ఎక్కువ వస్తుందని చెప్పి మళ్ళీ బామ్మారి పోటీ పడతాడు గంట తర్వాత. వాళ్ళ పోటే, ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో వాళ్ళంతా తిట్టి ఎవరు కాదు ఈ ప్రపంచంలో. అంటే ఇవాళ ఆస్తి కోసం కొట్లాడ మన తెలియదే ఉన్నది.
పైసలు 10 ఏళ్ళలో బాగా సంపాదించి వాటిని పంచుకునే కాడ పంచాయతీ, లేకపోతే దేనికి పంచాయతీ, దేనికోసం పంచాయతీ? ఇవాళ ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది. ఇవాళ నేను మీకు చెప్తా ఉన్నా, ఇవాళ 117 మున్సిపల్లో మీరు విద్యాన్ని చెప్పిపోతాను కదా, మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాక మీరు గుర్తుపెట్టుకోరు. 80% మీదికే కానీ 80% కన్నా లోపలికి రావు. కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇస్తే, మీ విద్యాన్ని ఎవరు గీనే మా క్యాండిడేట్ అని చెప్తే, మీరు నాకు ఎట్లయితే ఓట్లు వేసారో అట్లా సంపూర్ణంగా ఓట్లు వేసి గెలిపించుకునే బాధ్యత మీది. మీకు చెప్పిన పనులన్నీ చేసే బాధ్యత నాది. సుల్తానాబాద్ను సర్వనాశనం చేశారు. ఆ 10 ఏళ్లలో ధ్వంసమైనంత నాకు తెలిసి ముళ్ళన్న ఏ ప్రభుత్వంలో కూడా అట్లా కాలేదు. ఇవాళ 2 ఏళ్లలో ఇన్ని పనులు ఎందుకు కనబడతాయి? ఇలా 2 ఏళ్లలో 20 కోట్ల పనులు పెడితే ఇన్ని పనులు కనబడతా ఉన్నాయి. 10 ఏళ్లలో కనీసం నేను చేసిన దాన్ని ఒక 2 కోట్లు ఖర్చు పెట్టే మీరు సుల్తానాబాద్లో. అంటే అంత నాశనం చేశారు సుల్తానాబాద్. మీకు నేను హామీ ఇస్తా ఉన్నా, మీ ఏదైతే నేను చెప్పినో అది మనసులో పెట్టుకొని మీరు బరాబర్ చేయండి. నా పని నేను చేస్తా, మీ పని మీరు చేయండి. 909A అదేవిధంగా సర్వే నంబర్ 909 909/1/2 909/2 అంటే క్రయ విక్రయాలు అంటే కొనడం అమ్మడం, అంటే రిజిస్ట్రేషన్ లేకుండా ఇది జరిగితే, ఇవాళ అన్నయ్య గౌడ్ గారు 2 సార్లు హైదరాబాద్ వస్తే ఇద్దరం కలిసి సెక్రటరియట్ చుట్టూ తిరిగి ఇవాళ దీన్ని క్లియర్ చేసాం. అంటే గాంధీనగర్లో ఎక్కడ కూడా ఇవాళ అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఎవరైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా కొనుక్కోవచ్చు, రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే మీరు ఆలోచన చేయాలి. మరి 10 ఏళ్ళు 5 సార్లు ఓట్లు ఎత్తురు, ఈ పని కూడా చేయలేదు ఆ దొంగలు. 10 సంవత్సరాల నుంచి అనేక అవస్థలు పడ్డటువంటి గాంధీనగర్ వాసుల యొక్క కళ నెరవేర్చినటువంటి మహా గొప్ప నాయకులు మన విజయన్న గారు. అది ఏంటంటే ఈనాడు మన జీవితంలో మర్చిపోయినటువంటి 10వ వార్డు ప్రజలం అనేక ఏ బ్యాంకు అయినా, ఏ గ్రామ పంచాయతీ అయినా, రిజిస్ట్రేషన్ ఆఫీసు అయినా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటే తను గడప గడపకు ఇంటికి తిరిగి మరి మన యొక్క సమస్యలను విని ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి మరి 909/1 909/2 సర్వే నంబర్ల యొక్క దాన్ని గెలవగానే మరి మన కళ నెరవేర్చిన విజయన్న గారికి చప్పట్ల ద్వారా మీరు అందరూ కూడా స్వాగతం చెప్పాల్సింది. గాంధీనగర్లో మరి వివిధ ముఖ్య కూడళ్ళు ఉన్నాయి. వాటికి కూడా సెంటర్ ఏదైతే హైలోజన్ లైట్స్ ఏర్పాటు చేయాలి. ఈ గాంధీనగర్లో ఉండబడినటువంటి మరి అన్ని వార్డులలో కూడా డ్రైనేజీ సమస్య, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేసి మరి దోమల నుండి కానీ జాలర్ వాసన నుండి విముక్తి కల్పించాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను.